ఆశీర్వాదం అని అనగానే మనకు చాలా ఇష్టం. కాబట్టి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనందరికీ ఇవ్వనై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మనము 2వ వచనములో చూస్తే, పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, అంటే సిలువలో వేలాడినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో తన హస్తములు ఆ మేకులకు చాపినటువంటి ప్రభు. కుడి చేతులు మేకు, ఎడమ చేతులు మేకు, కాళ్ళలో మేకు, తలలో ముళ్ళు కిరీటం, ప్రక్కలో బళ్ళెపోటు, శరీరం అంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపండ్లు, చిందుతున్నటువంటి రక్తం, చిమ్ముతున్నటువంటి రక్తం, రక్త కొల్లు, రక్త కొల్లుగా మారినటువంటి ప్రభు, రక్తముగా మారినటువంటి ప్రభు ఆ సిలువలో వేలాడుతూ జాలి చేత తన హస్తాలు చాపినటువంటి ప్రభువే ఆ సిలువను బట్టి మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. పరలోక విషయములో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి చేశారు. క్రీస్తు యేసు ద్వారా కలగడానికి కారణం ఏమిటి అంటే ఆయన సిలువ, ఆయన శ్రమ. అంటే ప్రభువు మీద శాపం పడినప్పుడు ఆ శాపానికి, మనందరి శాపానికి లోనైనటువంటి ప్రభువే ఎలా విచ్ఛిన్నమైపోయారు. మనం అర్థం చేసుకుంటూ ప్రభువును మనం వెంబడించాలి. ప్రభు ప్రేమ స్మరణతోనే మనం పరిపూర్ణము కావాలి. చివరి రోజుల్లోనికి మనము చేశాం.